హలో ఫ్రెండ్స్. నేను ఒక కథని మీకు అందించబోతున్నాను. ఇది నేను సొంతంగా రాసినటువంటి కథ కాదు. ఇది చందమామ, చందమామ నుంచి తీసుకున్నటువంటి కథ. అది కూడా ఎప్పటిది అంటే చాలా పాతది. 1971 1971 జనవరి సంచికలో వచ్చినటువంటి ఒక కథ. దీనికి పూర్తిగా నేను చందమామ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కథ ఈ కథలో నేను చెప్పదలుచుకున్నది కాదు. ఇది చందమామ జనవరి 71లో వచ్చినటువంటి కథ. మూఢులను తెలివిగల వాళ్ళు మోసం చేస్తారు. మోసం చేసే వాళ్ళను వాళ్ళకన్నా తెలివైన వాళ్ళు మోసం చేస్తారు. దొంగలు చేరి ఊళ్ళు పంచుకున్నారన్న సామెతగా స్వార్థపరులు మోసపు ధనాన్ని రాజీపడి పంచుకుంటారు. పిల్లి దానం అన్న కథలో కూడా ఇదే జరుగుతుంది. కథలోకి వెళ్దాం. ఒక ఊళ్ళో ఒక ధనికుడు ఒక ఇల్లు కట్టించాడు. ఆ ఊళ్ళోనే గొప్ప జ్యోతిష పండితుడిగా పేరు మోసిన పరమానందం అనే ఆయన గృహప్రవేశానికి ముహూర్తం కూడా పెట్టాడు. సరే, గృహప్రవేశానికి ముందుగానే ధనికుడు జ్యోతిష పండితుడికి కొత్తగా కట్టిన ఇల్లు చూపించడానికి తీసుకువచ్చాడు. ఆ సమయంలో ఒక పిల్లి తన పిల్లలను వెంట పెట్టుకుని వచ్చి యువతలి అరుగు మీది నుంచి అవతలి అరుగు మీదికి తిరిగి అవతలి అరుగు మీది నుంచి యువతలి అరుగు మీదికి దూకడం వాళ్ళ కంటపడింది. ఇది చూడగానే పరమానందానికి ఒక ఆలోచన తట్టింది. ఇల్లు కట్టినవాడు బాగా డబ్బున్నవాడే కాక అనేక మూఢ విశ్వాసాలు కలవాడు. అందుచేత బాగా లాభం పొందటానికి ఒక మార్గం ఆలోచించాడు పరమానందం. పరమానందం ఎవరండి? జ్యోతిష పండితుడు కదా. సో అతను గృహ యజమానితో, ఈ పిల్లి శకునం చిత్తగించారా బాబు? ప్రస్తుతానికి గృహప్రవేశం వాయిదా వేయండి. దీనికి కొంత శాంతి, యాగము, తతంగము ఉన్నాయి అన్నాడు. శాంత పరిహారమా అన్నాడు గృహ యజమాని కంగారు పడుతూ. తమకు అంతా అరటి పండు ఒలిచినట్టు చెబుతాను అని పరమానందం ఒక సంస్కృత గ్రంథాన్ని తెచ్చి అక్కడక్కడ చదివి, చూశారు, మార్జాల లంఘనము దాని వెంట ఉన్న 2 కూనలున్నో ఏమి సూచిస్తున్నాయనగా, ఈ ఇంటిలో 2 పిశాచములు దూకుతూ ఆడుకుంటున్నవి. వాటి ఉచ్చాటనకు కాను వజ్రశుంఠ అనే యోగం చేసి పిల్లి ప్రమాణంలో ఒక బంగారు పిల్లిని చేయించి ఒక మంత్రవేత్తకు దానం ఇవ్వవలెను అన్నాడు. అలాగే చేద్దాం. ఆ యాగము అది మీ చేతి విందుగానే చేయించండి. దానం కూడా మీరే పుచ్చుకుందరు గాని అన్నాడు గృహ యజమాని. పరమానందాన్ని మించిన మంత్రవేత్త మరి లేడని ఆయన నమ్మకం. గృహ ప్రవేశానికి కొంచెం వ్యవధిగా ముహూర్తం పెట్టి ఆ ముహూర్తంలోనే యాగం కూడా ఏర్పాటు చేశారు. దానికి మంత్రవేత్తలు కొందరు వచ్చారు. వారిలో కృష్ణ భట్టు అనేవాడు మంత్రశాస్త్రం చదివినవాడు. ఆయన మార్జాల శకునం గురించి కానీ వజ్రశుంఠ యాగం గురించి కానీ ఎక్కడా చదవలేదు, ఎన్నడూ వినలేదు. ఈ పరమానందం గృహ యజమానిని మోసం చేస్తున్నాడని గ్రహించి కృష్ణభట్టు పరమానందంతో రహస్యంగా, ఈ యాగమేమిటి, ఈ బంగారు పిల్లి దానం ఏమిటి, దీని సంగతి ఏమిటో తేలుద్దామని ఉన్నది అన్నాడు. ఇప్పుడు గొడవ చేయకు, ఈ తతంగం పూర్తి అయిన తర్వాత మనము మాట్లాడుకుని ఏదో ఒక ఏర్పాటు చేసుకుందాం అన్నాడు పరమానందం. కర్మకాండ ముగిసింది. పరమానందం బంగారు పిల్లిని దానం పట్టాడు. ఇళ్ళకు వెళ్ళేటప్పుడు కృష్ణభట్టు పరమానందంతో, నా శంక వీరు తీర్చనే లేదు అన్నాడు. శంకకేమున్నది, ఆ పుణ్యాత్ముడిచ్చాడు, నేను దానం పుచ్చుకున్నాను, ఇది మా ఇద్దరికీ సంబంధించిన విషయం అన్నాడు పరమానందం. కానీ ఇందులో వంచన ఉన్నది. ఆ సంగతి దానమిచ్చిన పెద్ద మనిషికే కాక రాజుగారికి కూడా తెలియవలసినదే అన్నాడు కృష్ణభట్టు కోపంగా. చీకటి పడ్డాక జామురాత్రి వేళ మీరు మా ఇంటికి వచ్చినట్లయితే బంగారు పిల్లలో మీకు వాటా ఇస్తాను, సరా అన్నాడు పరమానందం. నాకు ఒక్కడికి ఇవ్వటం కాదు, ఇవాళ వచ్చిన సదస్సులలో మంత్రవేత్తలం 10 మంది దాకా ఉన్నాం, అందరికీ వంతు రావలసిందే అన్నాడు కృష్ణభట్టు. దానికేం, అలాగే చేద్దాం.
మీరు జామురాత్రికి మా ఇంటికి రండి అన్నాడు పరమానందం. కృష్ణభట్టు తన బసకు వెళ్ళిపోయాడు. వెంటనే పరమానందం గృహ యజమాని ఇంటికి వెళ్ళి, తమరితో చెప్పమనిచాను, ఇంటి పిశాచాలను ఉచ్చాటన అయితే చేశాం కానీ వాటి సేవకుడు ఈ జామురాత్రి వేళను మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఆ పిశాచం ఇవాళ మన యాగానికి వచ్చిన బ్రాహ్మణులలో ఎవడి రూపాన వచ్చినా రావచ్చు. అందుచేత మీరు ఈ కర్రను తీసుకుని ఆ పిశాచాన్ని చూడగానే నెత్తి మీద బాదండి అంటూ తన చేతికర్ర గృహ యజమానికి ఇచ్చాడు. ఆ రాత్రి జాము పొద్దుపోయాక కృష్ణభట్టు పరమానందం ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. పరమానందం తలుపు తెరిచి, నువ్వా, ఏం పని అని కటువుగా అడిగాడు. ఆ బంగారు పిల్లి గురించి మాట్లాడడానికి వచ్చాను అన్నాడు కృష్ణభట్టు. నీతో మాట్లాడవలసినదేమీ నాకు లేదు. ఆ దానం నాది, నేను ఎవరికి అందులో వాటా ఇవ్వను అన్నాడు పరమానందం. అయితే సంగతి అంతా పెద్ద మనిషి చెప్పనా అన్నాడు కృష్ణభట్టు. ఇప్పుడే వెళ్ళి చెప్పుకో, నాకు భయం లేదు అంటూ పరమానందం తలుపు ధడాలను మూసేశాడు. కృష్ణభట్టు తిన్నగా గృహ యజమాని ఇంటికి వెళ్ళాడు. ఆయన తలుపు తట్టబోతుండగా లోపల మాటలు వినిపించాయి. కృష్ణభట్టు ఆగి ఆ మాటలు విన్నాడు. ఏమండి, ఆ కర్ర పట్టుకుని అలా తలుపు దగ్గర తారట్లాడుతున్నారేమిటి అని ఇంటి ఆయన భార్య అడుగుతున్నది. మరేమీ లేదే, పిశాచాల నౌకరు ఎవరో బ్రాహ్మణుడి వేషంలో వస్తాడని మన పరమానందం గారు హెచ్చరించి వచ్చిన వాని తల పగలగొట్టమని మంత్రించిన ఈ కర్ర ఇచ్చి వెళ్ళారు. ఆ పిశాచ నౌకరు కోసం ఎదురు చూస్తున్నా అన్నాడు ఇంటి యజమాని. పరమానందం వేసిన ఎత్తు కృష్ణభట్టుకు అర్థమైంది. అదృష్టవశాన తనకు గండం వెంట్రుక వాసిలో తప్పింది. ఇంత దుర్మార్గానికి ఒడిగట్టిన పరమానందాన్ని శిక్షించాలి. ఆ ఉద్దేశంతో కృష్ణభట్టు తన బసకు తిరిగిపోయి ఒక పని మనిషికి కాస్త డబ్బిచ్చి ఏదో చెప్పి పంపాడు. ఆ పని మనిషి వచ్చి గబగబా పరమానందం ఇంటి తలుపు తట్టి, తలుపు తీసిన పరమానందంతో, అయ్యగారు, ఇవాళ గృహ ప్రవేశం చేసిన బాబుగారు ఎందుకో స్పృహ లేకుండా పడిపోయారండి, అమ్మగారు తమని వెంటనే రమ్మంటున్నారు అని చెప్పాడు. పరమానందం ఆశ్చర్యపడుతూ కొత్త ఇంటికి బయలుదేరాడు. ఆయన తలుపు తట్టగానే ఇంటి యజమాని తలుపు తెరిచి పరమానందాన్ని చూస్తూనే, పిశాచి వధవా, ఆ పుణ్యాత్ముడి రూపంలో వస్తావా, చావు అంటూ కర్రతో పరమానందం నెత్తిని బలంగా కొట్టాడు. పరమానందం ఆ దెబ్బకు స్పృహ తప్పి పడిపోయాడు. ఇంటి యజమాని చప్పున తలుపు వేసేసుకున్నాడు. చీకటిలో సమీపంలోని పొంచి ఉన్న కృష్ణభట్టు పని మనిషి వచ్చి పరమానందాన్ని లేవదీసి ఇంటికి నడిపించుకుపోయారు. దెబ్బకు ఆశా పిశాచం వదిలిందనుకుంటాను. ఇప్పుడైనా నీ బంగారు పిల్లిని అందరికీ సమగా పంచుతావా అని కృష్ణభట్టు పరమానందాన్ని అడిగాడు. బుద్ధి వచ్చింది, పంచుతాను. రేపు అందరినీ వెంటబెట్టుకురండి అన్నాడు పరమానందం. మన్నాడు బంగారు పిల్లిని 12 మంది పంచుకున్నారు.